నిన్న ఉదయం 10:30కి వచ్చినామండి. మాది రామాపురం అండి. రామాపురం మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా. నిన్న ఉదయం మొన్న నైట్ ట్రైన్ దిగినాం. నిన్న ఉదయం 10:30కి దర్శనానికి పోయినాం. దర్శనానికి పోతే ఇప్పుడు ఉదయం 6 గంటలకు దర్శనం అయిపోయింది. బయటకు వచ్చినాం. లోపల సౌకర్యం అయితే బాగానే ఉందండి. కాకపోతే టీటీడీ వాళ్ళు లోపల కరుచుకుంటుంటే ఏం పట్టించుకోవట్లేదండి. వాళ్ళు బాగా అరుచుకుంటుంటే కనీసం పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా మా పట్టించుకోవట్లేదు. చిన్నపిల్లలు ఉండరు, పెద్ద మనుషులు ఉండరు, ఎవరినైనా కానీ వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా వాళ్ళే క్యూలో తోలినాం, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మన బాధ మనం పడతాం అన్నట్టుగా ఉంది. అదే అండి పరిస్థితి. థ్యాంక్ యూ. 21 గంట పట్టింది సార్. 21 గంట పట్టింది మాకు దర్శనము, ఫ్రీ దర్శనము. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇబ్బందులు అంటే అదే ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండడం. ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబెట్టారు. లేకుంటే రూమ్లలో వేసేసిన ఇబ్బంది ఏమి ఉండదు. దర్శనం అవుతుంది. ఏం లేదు, రూమ్లలో వేసే 5-6 గంటలు 10 గంటలైనా రూమ్లలో ఉంటారు భక్తాదులు. 21 గంట క్యూ లైన్లో నిలబడాలంటే చాలా కష్టం కదా. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, బీపీ ఉండేటోళ్ళు ఉన్నారు, షుగర్ ఉండేటోళ్ళు ఉన్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది. అది ఆ రోజంతా ఇబ్బందులు అంటే బాగుంది. దర్శనం అయితే బాగా జరిగింది. శివశంకర్ అనే గుంతకల్ నుంచి వస్తున్నానన్న. క్యూ లైన్లో కేసేసుకొని వెళ్ళిపోతున్నారు. నిన్న నైట్ ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చి పడిపోయింది అనమాట. ఎంత వాకలు కొడుతున్నా కూడా ఎవరు లేరు అక్కడ. కేసేసుకొని కానిస్టేబుల్ అనేవాడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నాడు. దాన్ని కొంచెం పట్టించుకోవాలా. ఎన్నో నెంబర్ కౌంటర్ కాక సర్వదర్శనంలో అక్కడ దారిలో నా పేరు భవానీ. మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాము. దర్శనం మాత్రం 17 అవర్స్ పట్టింది మాకు. మార్నింగ్ నిన్న 11 o'clock వెళ్ళాము. ఇప్పుడు 6 o'clock బయటకు వచ్చాము. సౌకర్యాలు ముందులా అయితే లేవు. అదే చెప్తున్నాను, లైన్ క్యూ మెయింటైన్ చేయడం అది ఏది కరెక్ట్గా లేదు. దర్శనం అయిపోయింది. ఒక 24 hours పట్టింది అన్న. అదేం లేవన్నా, దర్శనం అయితే బాగా జరిగింది. చాలా జనాలు ఎక్కువ ఉన్నారన్న. ఇప్పుడు హాలిడేస్ కావడం వల్ల ఎక్కువ మంది అనేది వస్తున్నారన్నమాట. ఒక్కొక్క టైం పడుతుంది దర్శనానికి. చాలా మంది జనాలు వస్తున్నారు. పట్టింది చాలా. ఇక్కడ చిన్నపిల్లలకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. స్మైలీ నార్పల అంటే చిన్నపిల్లలు దబ్బేస్తున్నారు అంతే. దబ్బేసి వెళ్తున్నారు పాము. చిన్నపిల్లలకి అయితే చిన్నపిల్లల కోసం సపరేట్గా వెళ్తే వాళ్ళు వెళ్ళొచ్చు బాగా. మదనపల్లి మార్నింగ్ 10 o'clock క్యూలోకి వచ్చాము. చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ 12 o'clock 1 o'clock అయ్యేటట్టే ఉంది. రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంచెం పిల్లలకి వాళ్ళకి దగ్గరలో ఫాస్ట్గా దర్శనం అయ్యేటట్టు చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఇది.